ఉండేదంటే యవనస్తులారా మీరు వినండి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు యవనస్తులుగా ఉన్నప్పుడు ఏ విధంగా నేను బతికానంటే కత్తి లేకుండా హైదరాబాద్లో తిరిగేవాడిని కాదు. ఎప్పుడు ఎవరిని కొట్టాలా, ఎవడు నన్ను కొడతాడా అనే యుద్ధంతోనే మేము ఇంటిలోంచి బయటికి వెళ్ళేవాళ్ళం. ఆ ముందొస్తే ఎప్పుడు కొడుతున్నా అనే కోపంతో చూసేవాడిని. నేను ఇంటికి వచ్చానంటే ఆమె బొట్టు పెట్టుకునేది, నేను బయటికి వెళ్తే ఆమె బొట్టు తీసుకునేది. ఆమె ప్రార్థన చేసుకోవాలంటే కూడా మేమందరము, ముఖ్యంగా నేను పండుకున్న తర్వాత రాత్రి 12 గంటలు లేచి ఆమె ప్రార్థన చేసుకునేది. నేను నిజంగా ఎంతో వేధించాను యేసుప్రభు వారిని. యేసుప్రభు బిడ్డ అయిన మా వదిన గారిని కూడా చాలా వేధించాను. చర్చ్కి వెళ్ళటం మొదలుపెట్టింది నాకు తెలియకుండా. అలాంటి సమయంలో ఒకరోజు మరి డిసెంబర్లో ఆమె 12వ తారీఖు డిసెంబర్ 1991 91వ సంవత్సరం డిసెంబర్ 12న ఆమె స్పృహపడి పడిపోవడం జరిగింది. అప్పుడు మేము హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఈమె కోమాలోకి వెళ్ళిపోయింది. కోమా అంటే ఇంకా చనిపోయిన స్టేజ్ అనమాట. ఆ స్టేజ్లో వెళ్ళిపోయింది. 3 రోజులు చూస్తేనే కానీ మేమేమి చెప్పలేమని డాక్టర్లు చెప్పినప్పుడు ఎంతో భయంకరం. మన్న రాలేదు హాస్పిటల్కి, ఎవరు రాలేదండి. ఎందుకంటే నేను ఒక నీచుణ్ణి, ఒక రౌడీని, ఒక కిరాయ గుండా నేను. కాబట్టి ఎన్నోసార్లు వాళ్ళు వేధించాను కాబట్టి వాళ్ళు నా దగ్గరికి హాస్పిటల్కి రాలేదు. కానీ నా యేసయ్య నా దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆ రోజు రాత్రి సాయంకాల సమయంలో మరి ఒక పాస్టమ్మ గారు వచ్చి నన్ను ఓదార్పి మరి 3వ రోజు 2 రోజులు అయిపోయినాయి. అప్పటికే 3వ రోజు ఇంకా నాతోని నైట్లో 9 గంటలకు డాక్టర్లు సంతకాలు తీసేసుకున్నారు. మరి రాత్రి 10 గంటలకు ఆవిడ వచ్చింది నా దగ్గరికి. వచ్చి నాకు ప్రార్థన చేసింది, దేవుడు మాటలు చెప్పింది, చెప్పి నాతో కూడా ప్రార్థన చేయించింది. అయితే ఆమెతో నేను చెప్పాను, ఒకవేళ నా భార్య బతికితే కనుక తప్పకుండా నాలో ఉన్న ఆ రోజుల్లో నేను ఒక పెద్ద తావీజ్ వేసుకునేవాడిని, మెడలో మొదదాళ్ళలో ఒక తావీజ్ వేసుకునేవాడిని, మరి జేబులో ఒక కత్తి ఉండేది. అవన్నీ నేను పక్కన పెట్టి మరి మోకరించి ఆ రోజు హాస్పిటల్లో ప్రార్థన చేయడం జరిగింది. మరి పాస్టర్ గారికి నేను ఒక మాట చెప్పాను, ఒకవేళ నా భార్య బతికితే తప్పకుండా నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను, మరి నా పాపాలు క్షమిస్తాడా. మరి ఎన్నోసార్లు నేను మా వదిన గారిని తిట్టాను, మా అన్నగారిని బాగా వేధించాను. మరి యేసు ప్రభు అంటే నాకు కిట్టదని అన్నప్పుడు ఆవిడే మరి మంచి మాటలతోని మరి ఆవిడ తప్పకుండా నీ పాపాలన్నీ తుడిచేస్తాడు దేవుడు, కానీ నువ్వు ఒప్పుకో, ఈ రాత్రి దేవుడు కార్యం చేస్తాడన్నప్పుడు నిజమే. ఆ రోజు తెల్లవారుజామున 3వ రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే 4 గంటలకి మరి నా భార్య లేచి మరి సిస్టర్లతోని అంటుందంట, నా భర్త ఏది, నా భర్త ఏడి. ఆ రోజు మరి ఆమెకి తెలియదు హాస్పిటల్కి వచ్చిన సంగతి, 3 రోజులు అయిన సంగతి కూడా ఆమెకి తెలియదు. ఎందుకంటే సాయంకాలం 3 రోజుల ముందు ఆమె పడిపోవడం జరిగింది. అదే ఆమెకు తెలుసు. ఈ 3 రోజులు ఏం జరిగిందో ఆవిడకి తెలియదు. అన్నప్పుడు సిస్టర్ బయటకు వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు నా భార్య ఒక మాట అంది, ఏమండి మనం అందరం కలిసి చర్చిలో ఉన్నాం కదా, నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చాను అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన నా భార్యని దేవుడు రక్షించాడు. మరి ఇలా కోసి జరగకుండా 5 నిమిషాల ముందు డాక్టర్లు తెలివిని మార్చిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ప్రజలను దర్శిస్తాడు. వాక్కు ద్వారా ప్రజలను ఏం చేస్తాడంటే దర్శించి వాళ్ళను పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. సామెతలు 29:18లో ఈ మాట మనం చూడవచ్చు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవుని వాక్యం ఎక్కడైతే ఉండదో, దేవుని వాక్యం ఏ గ్రామంలోనైతే ఉండదో, ఏ ప్రాంతంలోనైతే ఉండదో అక్కడ ప్రజలకు క్రమం ఉండదు. క్రమంగా